కళ్ళము తొక్కుచున్న ఎద్దు మూతికి చెక్కం పెట్టవద్దు అని రాశాడు. అయితే కింద అంటున్నాడు ఎడ్ల గురించా దేవుడు మాట్లాడేది అంటున్నాడు అని మళ్ళీ అంటున్నాడు కదా. కాదు కాదు అంటే అక్షరార్థం ఎట్లా అనిపిస్తుంది? ఎడ్ల గురించే అనిపిస్తుంది. కళ్ళం దొక్కుతూ ఉంటాయి కదా ఎడ్లు, ఆ ఎడ్ల గురించి అనిపిస్తుంది అక్షరార్థంగా చదువుకుంటే. కానీ అక్కడ ఏమంటున్నాడంటే ఎడ్ల గురించి కాదు, మన గురించి దేవుడి మాటలు మాట్లాడుతున్నాడు. అంటే సంఘం గురించి, సేవకుల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు అని చెప్తున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ. అందుకే ఆ అర్థం కానప్పుడు దాని వివరణ తెలుసుకోవాలి. అయితే కళ్ళం అంటే ఏదో కాదు, సంఘమే, విశ్వాసులే. తొక్కుచున్న ఎద్దు అని అంటే సేవ చేస్తున్న దైవజనుడు, దేవుని సేవకుడు, సంఘ కాపరి. అయితే అతను మూతికి ఏం పెట్టద్దట? చెక్కం పెట్టద్దంట. సేవకుడు మూతికి చెక్కం పెట్టడం ఏంటి? నిజంగానే ఒక చెక్కం తీసుకొచ్చి నోటికి పెట్టడమా? దాని అర్థం ఏంటి? మరి ఆలోచన చేస్తే దాని అర్థం ఏంటో కాదు. సంఘం ద్వారా రావలసిన వాటిని దైవజనుడు అనుభవించకుండా సంఘం ఆపివేస్తూ ఉంటే నువ్వు ఇవ్వవలసిన వాటిని దేవుని సేవకుడికి జీతముగా, ఇందాక తిమోతి పత్రికలో చదువుకున్నాం ఆ మాట, అందుకే చదివించా, పనివాడు జీతానికి పాత్రుడు అని చదివించాను అక్కడ. అయితే ఈ పనివాడు, ఈ దైవజనుడు నీ కొరకు పని చేస్తా ఉన్నప్పుడు అతనికి ఇవ్వవలసిన జీతం ఏదైతే నువ్వు ఇవ్వాలో అది ఇవ్వనప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఏం చేస్తున్నట్టేనంటే దేవుని సేవకుని మూతికి చెక్కం పెట్టేస్తున్నావు.